హలో అండి, బ్రెడ్తో స్వీట్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని సైడ్స్కి మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ సైడ్లంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోని మొత్తం చూసి లైక్ చేసేయండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని వేసేసుకొని ఎర్రగా డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి అన్నిటినీ. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకొని పాలని మరిగించుకోవాలి. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి పాలని కొన్ని వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు పోసేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. సరిపడా షుగర్ని కూడా వేసుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి 1 స్పూన్. ఈ బ్రెడ్ ముక్కల్లో ఈ పాలను వేసేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, మన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా ఈ స్వీట్ అయిపోతుంది. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది.